అందరికీ నమస్కారం అండి. వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన వారందరూ మీడియా మిత్రులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. మీడియా వారందరికీ ముఖ్యంగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా, ఒక డిఫరెంట్ సినిమా చేసినప్పుడు మా సినిమా బడ్జెట్లే పెద్ద సినిమాలకు పెట్టే ప్రమోషన్ అంత ఖర్చు ఉంటుంది. సో మేము అంతలా ప్రమోట్ చేసుకోలేము. మా సినిమా అందరికీ ఉంటుంది. ఒక మంచి సినిమా తీసినప్పుడు అందరికీ చూపించాలని అందరికీ ఉంటుంది, అందరూ చూడాలని అందరూ సినిమాలు తీస్తారు. కానీ చిన్న సినిమా వాళ్ళకి అది పాసిబుల్ అవ్వదు. ఆ రీచ్ అంత ఈజీగా చేయలేము మేము. కానీ ఎప్పుడు కూడా మీడియా వారు ఎప్పుడు మంచి సినిమా చేసినా కూడా మీరు మీ సొంత సినిమా కింద భుజాల మీద వేసుకుని ప్రేక్షకుల్లాగా తీసుకెళ్ళడంలో మీరే ముందు ఉంటున్నారు. దానికి మీ అందరికీ కూడా చిన్న సినిమాల తరఫున, డిఫరెంట్ సినిమాలు తీసేవారి తరఫున, అందరి తరఫున నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీది నాది ఓకే కదా. ముందు వేరే టైటిల్ అనుకున్నాం ముందు, మరి ఏమో వస్తాను నీది నాది అని పెట్టారు అయినా వేణు గారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మా కదరా మా కదరా మా కదరా అని ఇంతలా కనెక్ట్ అయిపోయారు. చాలా 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 హ్యాపీగా ఉందండి. ఈ ఫిలిం చేద్దాం అనుకున్న వెంటనే ఫస్ట్ మేము మా థ్యాంక్స్ చెప్పకూడదు కానీ చెప్పాలి ఇక్కడ. రోహిత్కి, విజయ్కి, ప్రశాంత్కి వీళ్ళు ఇమ్మీడియట్ ఒప్పుకొని చేయటం నాకు చాలా, అంటే మేము ఎప్పుడు సినిమా చూస్తారా చూడరా ఈ వేలో తీయలేదు. ఒకటి నమ్మాం, ఆ నమ్మిన జనాలు చూపించాలనుకున్నాం, అది చూపించాం. వెరీ 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 హ్యాపీ అండి. ఈ సక్సెస్ని కొలవటం ఎలాగో నాకు తెలియదు. కాకపోతే నాకు నిన్న జర్నలిస్ట్ ఉంటుంది వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అమ్మా. మా అబ్బాయిని నేను ఇలాగే ఫోర్స్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, రేపు వాడికి ఈ సినిమాకి తీసుకెళ్తాను, ఎల్లుండి నుంచి వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ సినిమా చూపించి ప్రెజర్ పడకరా, నువ్వు హ్యాపీగా రాసుకో అని చెప్తా అన్నాడు. చాలా సాటిస్ఫై అయ్యాను. అబ్బా ఇదే కదా, ఓకే చాలా బాగుంది ఇది. ఈ సంతోషం మేము చాలా రోజులు ట్రావెల్ చేసాం. ఇలాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొక ఆయన ఎవరైనా వాసవి కాలేజ్ అంట, 4th ఇయర్ చదువుతాడంట. అబ్బాయి చాలా బ్యాక్లాగ్ ఉన్నాయంట. అతను ఫోన్ చేసి, సార్ ఇలాగా నాకు చాలా బ్యాక్లాగ్లు ఉన్నాయి, నేను ఒక 6-7 months నుంచి డిప్రెషన్లో ఉన్నాను, ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏదో తెలియని కొత్త ఉత్సాహం వచ్చింది. అంటే నాకు పూర్తిగా డిప్రెషన్ పోయిందని నేను చెప్పాను, కానీ కొత్త అనుభూతి వచ్చింది నాకు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలి, చాలా అవసరం. ఇలా అందరూ ఇలాంటి సినిమాలు అంటుంటే మనకు కావాల్సిన ఇలాంటి సినిమాలే కదా, మనకు తెలుగు కావాల్సిన ఇలాంటి సినిమాలే. ఇలాంటి సినిమాలని వేరేగా మాట్లాడుతున్నారంటే రాబో అనుకున్నాను. ఇలాంటి సినిమాలే వస్తాయి, చాలా మంచి సినిమాలు వస్తాయి. అందరినీ ఇలా చిన్న సినిమాలు చేసినప్పుడు ప్రోత్సహించండి. చాలా మంచి టాలెంట్ ఉంది. అందరూ మా కథ, మా సినిమా, మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. త్వరలో అందరి ముందుకు వస్తాయి. అందరికీ కూడా పేరు పేరు చాలా థ్యాంక్స్. ఏం అర్థం అవ్వట్లేదు. వేణు ఇంకా చెప్పక్కర్లేదు, అర్థమైపోయింది పేరు. సో మా టీం అందరికీ, మా ఎడిటర్, మా ఉమేష్, చారి, సురేష్ బొబ్లి, అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఇలా ఈ మంచి సినిమాలు అవకాశం వచ్చినప్పుడు ముందు కూడా మంచిగా చేయండి, తొందరపడకండి, చాలా మంచిగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.